నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ కాంగ్రెస్ కు తగులుతున్న షాకులు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్న మంత్రి ఎర్లబెల్లి దయాకర్ రావు కృష్ణా జిల్లా నిమ్మకూరులో పండుగ వాతావరణం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం తెలంగాణ మంత్రి హరీష్ రావుపై భగ్గుమన్న ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాంతీయ ఉగ్రవాదాన్ని ఎగదోసి తెలంగాణకు నాయకులయ్యారని మండిపాటు ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ కు ఈ మధ్య షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. నేటి ఉదయమే ఢిల్లీకి చేరుకున్న మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు యత్నిస్తున్నారంటూ తొలుత వార్తలు వచ్చాయి. ఇంతలోనే పార్టీకి ఖర్గే తన రాజీనామా లేఖను పంపించేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని రోజులుగా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నిన్న క్రమశిక్షణ కమిటీ ఆలయంకు షోకేస్ నోటీసు జారీ చేయడంతో మహేశ్వర్ రెడ్డి మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. దాంతో తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్, చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ओके सर हेलो हेलो लाइव वीडियो श्री जी तो लाइव ऑन करो ना. मैं कैसे पकड़ूंगा अकेले बताओ. बहुत स्वागत है आपका. अरे माइक तो हटाओ यार. हाँ यहाँ तो कैसे करेंगे बता कि దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు మంత్రి ఎర్లబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర కల్పించకుండా కల్లిబొల్లి మాటలు చెప్తోందని, 10,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వమే అని అన్నారు. జిల్లా సూర్యరెడ్డి గారు, మోనావతి నరసింహనాయక్ గారు. సరే ఈ మీటింగ్ మీరు అన్నట్టు 500 కూడా కొంతమంది దగ్గర తీసుకోవాలి. మీరు అన్నాక తీసుకున్నాం. నేను 500 ఇస్తాడు. వెళ్ళిపోయాడు కొంచెం ఇంకోటి కొత్తది ఏమవుతుంది ఊళ్ళో 3 అయింది సార్. ఫోటో తీసుకున్నా సార్ ప్రభుత్వ పరంగా నడిచినట్టు కలెక్టరు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచి, ఎంపీటీసీ అధికారులు కూడా రంజాన్ పండుగలో మీతోటి పాల్గొని మీతోటి కలిసి భోజనం చేసి పేద మహిళలకు, పేదవాళ్లకు బట్టలు పంపిణీ చేసింది ఏకైక రాష్ట్రం కేసీఆర్ రాష్ట్రం. మీరు చదువుకోవాలి. చదువు లేకపోతే గౌరవం ఉండదు. ముస్లిమ్స్ పేదవాళ్ళు ఏం చేస్తారంటే రిక్షా దొరికేదంటే రిక్షానే మన కొడుతుంది ఎంతో.
ఆటోలే దొరుకుతుంది, సైకిల్ షాప్ రిపేర్ ఉంటే సైకిల్ షాపే దొరుకుతుంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 150 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి 150 మైనార్టీ స్కూల్ ఉన్నది. 1,30,000 ఖర్చు పెడతాను ఒక్కొక్క పిల్లకు సంవత్సరానికి. వాళ్ళే ఇంకా సీట్లు కూడా ఖాళీ కావాలి. చదువు ప్రభుత్వం సరిస్తుంది, రూపాయి ఖర్చు లేకుండా బట్టలు పెడతాను, తిండి పెడతాను, పుస్తకాలు కొనిస్తాను మీకోసం. కేసీఆర్ గారు ఇంత మీ పడితల నుంచి బయటపడాలని ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు. ఈ మైనార్టీ పెట్టే అవకాశం లేకుండే, ఈ మసీదులకు కానీ చర్చిలకు కానీ పెట్టే అవకాశం లేకుండే. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వ పైసలు కూడా మసీదు పెట్టినందుకు ఆర్డర్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్. కృష్ణా జిల్లా నిమ్మకూరులో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం నాడు నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బసవతారకం చిత్రపటాలకు నివాళులర్పించారు. నిమ్మకూరు వాసులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశమయ్యారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రామకృష్ణ, సుహాసిని నూతన వస్త్రాలు అందించారు. రామారావు గారి మీద ఉంది. ఆ మహానుభావుడు పెట్టిన తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఈ 42వ వసంతంలో చంద్రబాబు నాయుడు గారు భద్రంగా కాపాడి భవిష్యత్ తరాలకి భావితరాలకి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆత్మవిశ్వాసం నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు చేసిన హైదరాబాద్ అభివృద్ధి ఇవాళ ప్రపంచ పటంలో హైదరాబాద్ అయింది. మళ్ళీ ఇవాళ అమరావతి అవచ్చు, పోలవరం అవచ్చు. ముఖ్యంగా రైతు బిడ్డలు మనందరం కూడా కాలంలో నీళ్లు రాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం తిరగకుండా పట్టిసీమ గోదావరి నీళ్లు ఈ ప్రాంతానికి ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ 44,000 కోట్ల సంపద వచ్చింది. 450 టీఎంసీలు సౌత్లోకి వెళ్ళే గోదావరి నీళ్ళని ప్రకాశం బ్యారేజ్కి ఇచ్చి ఎక్కడ నిమ్మకూరు, ఎక్కడ కారం చేడు చూడండి. మామగారు ఊరికి వచ్చినాయి, తోడేళ్ళుడు ఊరు కారం చేడుకి వచ్చింది. కాబట్టి ఇంత గొప్పతనం మన నాయకుడికి ఉన్నాయి. బాబు గారు కూడా దేశ సంపద. ఈ మూర్ఖులు, ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడే బూతు భాషలను చూస్తూ ఉంటే రక్తం సలసల కాగుతూ ఉంది ప్రతి కార్యకర్తకి, నాయకుడికి. లోకేష్ బాబు ఏ మాట అయితే ఇవ్వడంలో చెప్పాడో, పార్టీ అధికారంలో రాగానే లోకేష్ బాబు ఇంటికి ఎప్పుడు వెళ్తాడో మేమందరం కూడా సైనికుల్లాగా అప్పుడే మా ఇళ్ళకి వెళ్తామని చెప్పి తెలియజేసుకొని ఎన్టీ రామారావు గారికి, మహానుభావుడికి నివాళులర్పిస్తూ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో పొందాలని, ఆంధ్ర తెలంగాణలో పాలన చూస్తున్నారు కదా, ఏది బాగుందో చెప్పాలంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, తర్వాత తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు కాస్త ఘాటుగా స్పందించారు. ఏకంగా సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ప్రాంతీయ ఉగ్రవాదాన్ని ఎగదోసి తెలంగాణకు నాయకులయ్యారని మండిపడ్డారు. హరీష్ రావు కూడా వాళ్ళ మామ కేసీఆర్తో కలిసి ఆ ఫామ్ హౌస్లో కూర్చొని ఏమన్నా కళ్ళు తాగాడని నాకు అనిపించింది. నాకు కళ్ళు తాగిన కోతిలాగా ఒళ్ళు కొవ్వెక్కి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. మీ మామలాగా ఫామ్ హౌస్లో కూర్చొని కళ్ళు తాగడం లేదు ఇక్కడ. లేకపోతే పాపం కవితక్కలాగా అలాంటి చాట్లు కూడా లేవు మా దగ్గర. మా దగ్గర మీలాగా లిక్కర్ స్కామ్లు అలాంటివి ఏం లేవు. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి నేను హరీష్ రావుని కోరుతా ఉన్నాను. నేను సిగ్గు ఎగ్గు లేకుండా ఒకవేళ ప్రైవేటైజ్ చేస్తే మేము బిడ్డేస్తామని చెప్తావా అంటే ఏంటి దాని అర్థం? ప్రైవేటైజేషన్ నువ్వు అనుకూలమా వ్యతిరేకమా? బంగారు తెలంగాణ అని చెప్పి తీసుకున్నారు కదా, ఏంటి దొరల పాలనలో ఏం జరుగుతుంది? నువ్వేమో మంత్రివి, మీ మామగారేమో ముఖ్యమంత్రి, ఆయనకు కొడుకు ఆయనో మంత్రి. తెలంగాణ మీ జాగిరా? మీరు ఒక ప్రాంతీయ ఉగ్రవాదులు. నువ్వు, మీ మామ కొడుకు, మీ మామ కూతురు, మీరందరూ కూడా ప్రాంతీయ ఉగ్రవాదులు. పనికి మాలిన మాటలు ఆపి మీ పనేదే మీరు చూసుకోండి. మా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రావడం మానిస్తే అక్కడ ఏముండదు, అడుక్కు తినడం తప్ప. బుర్ర తక్కువ తెలంగాణ వాళ్ళు.
బిడ్డింగ్ వరకు రాకూడదని మనం అంటుంటే బిడ్డింగ్కి వస్తే మేము బిడ్డింగ్ వేస్తామని చెప్తున్నారు. ఏంది నాకు అర్థం కాదు. ప్రభుత్వ సంస్థలు ఎక్కడైనా బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయా? ఇది సాధ్యమైంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మతాలకు అతీతంగా పండుగలకు కానుకలు అందిస్తున్నారని జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి అన్నారు. మందమరి మండల తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ముస్లింలకు కానుకగా పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఓదెలు, జెడ్పీసీ వేల్పుల రవి, కోఆప్షన్ మెంబర్ నసీరుద్దీన్, తహసీల్దార్ సంపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు కూడా ఆనాడు కొట్టబట్టలు వేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎంత పేదవారైనా పండుగ వస్తుందంటే సంబరాలుగా ఆ కుటుంబంలో ఆ పిల్లలు ఆనందంగా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజల పక్షాన ఆలోచించే ముఖ్యమంత్రి. ముస్లిం పండుగకి మన ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారు ఆయన ఆదేశాల మేరకు మన రంజాన్ ఈద్ ముబారక్ మన నిజంగా తెలంగాణ వచ్చినప్పటి నుండి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి నా తెలంగాణలో ప్రజలందరూ కూడా పేదరికము ఉండొద్దని ఏ హిందూ పండుగ కానీ, ముస్లిం పండుగ కానీ, క్రిస్మస్ పండుగ కానీ ప్రతి ఒక్కరికి ఆనందపరుస్తాడు. మన తెలంగాణలో అంటే మనం తెలంగాణ వచ్చినప్పటి నుండి మన ముఖ్యమంత్రి గారు అన్ని విధాల షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు చేపట్టి ఒక బలగం సినిమా లాగా నా తెలంగాణలో. భారతీయ తీర ప్రాంతం రక్షణ దళం, కోస్ట్ గార్డ్ తూర్పు రీజియన్ ఆధ్వర్యంలో కాకినాడ కాలుష్య విపత్తు స్పందన మ్యాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ 2023 పేరిట సముద్రంలో 20 కిలోమీటర్ల లోపల ఈ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ప్రమాదం సంభవించి ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు సముద్రంలోకి ఒలికిపోతే సురక్షితంగా ఒడ్డుకు చేర్చే విధానాన్ని మ్యాక్ డ్రిల్లో సిబ్బంది ప్రదర్శించారు. చమురు తెట్టును సముద్రపు జలాల నుంచి తొలగించడంలో కోస్ట్ గార్డ్ యూనిట్లు, చమురు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇతర భాగస్వామ్య సంస్థల శక్తి సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ డ్రిల్ను నిర్వహించినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి అందరికీ శుభాకాంక్షలు. కోస్ట్ గార్డ్ స్టేషన్ కాకినాడ హెడ్ గా ఇక్కడ
అంటే కాకినాడలో ఫర్ ద ఫస్ట్ టైం ఈస్టర్న్ రీజన్ తూర్పు తీర ప్రాంతానికి సంబంధించిన ఆయిల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ చెన్నై ఇది నిర్వహిస్తున్నారు. దీంట్లో 11వ తారీఖు నుంచి 11 ఏప్రిల్ నుంచి 13వ తారీఖు ఏప్రిల్ వరకు ఒక చిన్న ఆయిల్ స్పిల్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ ని నిర్వహించారు. దీంట్లో మొత్తం 6 కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక డానియర్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక హెలికాప్టర్, రిలయన్స్, ఓఎన్జీసీ, వేదాంత వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ రెస్పాన్స్ ఎందుకు మొదటిసారి ఇక్కడ నిర్వహించారంటే ఇక్కడ ఉన్న ఆయిల్ రిగ్స్ లో మొత్తం ఆయిల్ హ్యాండ్లింగ్ ఏజెన్సీస్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉన్నది అది పరీక్ష చేయడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ఎక్సర్సైజ్ ని నిర్వహించింది. దీన్ని విజయవంతంగా మేము మొత్తం చేయగలిగాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుకలు విజయవంతం చేయాలని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ జగిత్యాల జిల్లా కన్వీనర్ కాయితి శంకర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బీట్ బజార్ వివిధ సంఘాల నాయకులతో కలిసి జయంతి ఉత్సవ కరపత్రం ఆవిష్కరించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, ఏపీ మంత్రులు చిల్లరగా మాట్లాడుతున్నారని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ అన్నారు. హరీష్ రావుకు ఉద్యమ నేపథ్యం ఉందని, మీకు ఏమి ఉందని ప్రశ్నించారు. హరీష్ రావుకు పాలనా అనుభవం ఉంది, ఏది మాట్లాడినా విషయం ఉంటుందని, కేసుల గురించి మాట్లాడే ఏపీ మంత్రులు ముందు తమ వీపులు చూసుకోవాలన్నారు. చిల్లర వేషాలు మీవి, చిల్లర చేష్టలు మీవి, హైదరాబాద్కు రావాల్సి ఉంటుందని మర్చిపోవద్దని హెచ్చరించారు. పిచ్చి మాటలు మాట్లాడితే ఖబర్దారని అన్నారు. కేసుల్లో రక్షణకు పెదవులు మూసుకుంది మీరని ఆరోపించారు. మొన్న హరీష్ రావు గారు సంగారెడ్డిలో ఈ ప్రాంతంలో బ్రతికే బిడ్డలు, ఈ ప్రాంతంలో జీవనాధారం చేసుకొని నివసించే వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఓటాకు పొందితే మంచిదన్న సందర్భాన్ని చూసుకొని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అనేక మంది మంత్రులు వారి ఫలితాలు చాలా చిల్లరగా మాట్లాడుతున్న నేపథ్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి ఉద్యమాల నేపథ్యం లేదు. ఇవాళ హరీష్ రావు గారు ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తితో వచ్చిన నేత. వారి తెలంగాణ పోరాటం దాదాపు తెలంగాణ పోరాటంలో కీలకంగా వ్యవహరించి మరి ఆనాడు మంత్రిగా పనిచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమైనాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న నేత. వారి మీద అవాకులు జవాకులు మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది సరైన పద్ధతి కూడా కాదు. మీరు చిల్లర మాటలు మాట్లాడేది మీరు, చిల్లర వేషాలు వేసేది మీరు. తెలంగాణ సంపూర్ణంగా విశ్వసిస్తున్నది, మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం తలపెట్టిన దాన్ని అడ్డుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తలేరు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న సంస్థలు ఒక పరిశీలన చేస్తున్నాయి. ఇటువంటి దాన్ని మనం అడ్డుకొని విశాఖ ఉక్కుని కాపాడి మన ప్రాంత ప్రజలకు మేలు చేయాలి. ఆనాడు విశాఖ ఉక్కు కావాలని పోరాటాలు చేసిన దాంట్లో తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారనే మాట వాళ్ళు మరోరాదు. అరుదైన మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల చిన్నారికి నిమ్స్ వైద్యులు విజయవంతంగా మూత్రపిండ మార్పిడి చేశారు. మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని దశకు చేరుకున్న సమయంలో బాలుడికి భవిష్యత్తుకు మెరుగైన జీవితం అందించారు. అత్యంత అరుదైన మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న ఆ బాలుడికి మూత్రపిండ మార్పిడిని విజయవంతంగా నిర్వహించి బాలుడికి జీవితాన్ని అందించారు. నా పేరు రిషికేష్, 12 years boy.
నాది నెగిటివ్ ప్లేస్ మహబూబ్ నగర్. నేను సమ్మర్ హాలిడేస్లో చదువుకునేటప్పుడు కళ్ళు బ్లర్ కనిపిస్తున్నప్పుడు మా డాడీ ఐ చెకప్కి తీసుకువెళ్ళారు. అక్కడ రెటీనాతో బాగుంటే ఎందుకు ఇట్లా ఉందని బీపీ చెక్ చేశారు. బీపీ చెక్ చేస్తే 180/90 అట్లా హై ఉంది. తర్వాత నేను నీమ్స్ హాస్పిటల్కి వచ్చాను. యూరాలజీ మళ్ళీ నెఫ్రాలజీ వాళ్ళ డాక్టర్స్ అంతా కిడ్నీ ఫెయిల్ అయ్యాయని చెప్పారు. తర్వాత డయాలసిస్ స్టార్ట్ చేశారు. తర్వాత నాకు ల్యాప్రోస్కోపీ చేసి ఇక్కడ చిన్న హోల్ చేసి ఒక నెఫ్రెక్టమీ తీసేసారు. కిడ్నీ ఆపరేషన్ చేశారు, ఒక కిడ్నీ తీసేశారు. తర్వాత నాకు బాగా అయినాక మళ్ళీ యూరాలజీ వాళ్ళు నెఫ్రాలజీ వాళ్ళు నాకు ట్రాన్స్ప్లాంట్ చేశారు. నాకు మా వద్ద ఇచ్చిన కిడ్నీ వేసి తర్వాత నాకు ఇంకో కిడ్నీ కూడా తీసేశారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూరాలజీ డాక్టర్స్. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంకు చెందిన జర్నలిస్ట్ పొన్నం శ్రీకాంత్ పెద్దపల్లి అండర్ రైల్వే బ్రిడ్జ్ వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఒక దినపత్రికలో పనిచేస్తున్న శ్రీకాంత్ జర్నలిజం వృత్తిలో కొందరు వ్యక్తులు అడ్డు తగులుతున్నారని మానసిక ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తన చావుకు కారణం రామగిరి మండలానికి చెందిన 4 వ్యక్తులు అని సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో శ్రీకాంత్ శరీరం ముక్కలు ముక్కలుగా అయింది. కుల వివక్ష పోరాట సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ అవలంబిస్తున్న కుల వివక్ష ప్రదర్శనను వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకుడు రాజు మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీలు దళితుల పక్షాన ఉన్నట్లు కబుర్లు మాత్రమే చెబుతున్నారని, నిజానికి ఎస్సీ ఎస్టీ నిధులు సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. అంబేద్కర్ జయంతి రోజు పెద్ద పార్టీలు, గొప్ప పార్టీలు, అన్ని రూలింగ్ పార్టీలు మావే అని చెప్పి ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాతని అవమానపరిచే విధంగా ఈ రోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పార్టీలే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్నారు, పక్షపాత వైఖరి వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకుని పోలీసుల మీద ఒత్తిడి కూడా తెస్తున్నారు. ఇటువంటి విధానాల్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జీబీఎంసీ కానీ, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ ఎక్కడ చూసినా దళితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలు జరగటం లేదు, కార్మిక చట్టాలు అమలు జరగటం లేదు. ప్రభుత్వం ఒక పక్కేమో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్తూ ఖాళీగా అవుతున్న పర్మనెంట్ పోస్టులో ఎక్కడ కూడా భర్తీ చేయకుండా, పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ క్యాజువల్ కార్మికులను పెట్టి వాళ్ళని దళితుల్ని దోపిడీకి గురి చేస్తున్నారు. ఇటువంటి విధానాలన్నింటినీ వ్యతిరేకించాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాను ఎక్కడ కూడా అమలు జరగటం లేదు. దళితుల కోసం అనేక పథకాలు ఉన్నాయి. పిల్లలకి స్కాలర్షిప్లు, డిగ్రీ చేసిన వాళ్ళకి స్కాలర్షిప్లు, పెద్ద చదువులు చదివిన వాళ్ళకి స్కాలర్షిప్లు ఎక్కడ అమలు జరగటం లేదు. అలాగే జగజీవన్ రామ్ ఛాత్రావాస యోజన ఉంది. వాళ్ళకి పిల్లలకి పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి హాస్టల్ సదుపాయం కల్పించాలి, ఎక్కడ కూడా కల్పించడం లేదు. ఇటువంటి విధానాలన్నింటినీ వ్యతిరేకంగా కుల వ్యతిరేక పోరాట సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. రాబోయే కాలంలో ఈ మోడీ, బీజేపీ, అలాగే ఆర్ఎస్ఎస్ విధానాలతో పాటు తెలుగుదేశం, అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి దళిత సంఘాలని కూడగడతామని సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ కాంగ్రెస్ కు తగులుతున్న షాకులు. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్న మంత్రి ఎర్లబెల్లి దయాకర్ రావు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో పండుగ వాతావరణం. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం. తెలంగాణ మంత్రి హరీష్ రావుపై భగ్గుమన్న ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు. ప్రాంతీయ ఉగ్రవాదాన్ని ఎగదోసి తెలంగాణకు నాయకులయ్యారని మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.